ఆ, నేను 45 గంటలు నేను రాజీనామా చేస్తా అంటే ఇప్పుడు మీ వ్యవహారశైలి కరెక్ట్ లేదు. ప్రజలే స్వచ్ఛందంగా కంప్లైంట్లు రాస్తున్నారు. అప్పుడప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఎవరినో ఇన్ఛార్జ్ పంపించాలా, ఎవరు మా పార్టీ నుంచి ఆల్రెడీ పర్యవేక్షణ పంపించారు, బ్యూరోక్రాట్సే వాళ్ళే చూస్తున్నారు. దానికి నువ్వు నేను చెప్పిన వాడి మీద యాక్షన్ తీసుకోవాలా, నా చెప్పినట్టు నడవాలా, నా మనోరాజ్యం చేయాలా, నియోజకవర్గాన్ని ఇష్టారాజ్యం నడిపించాలంటే కుదరదు. ఎందుకంటే పార్టీకి ఒక నియమావళి ఉంటుంది. ఎందుకంటే ఇతను మధ్యలో వచ్చినోడు, పార్టీలో ముందు నుంచి ఉంటే పార్టీ నియమావళి, పార్టీ సిస్టమ్, సిద్ధాంతాలు అన్నీ తెలుస్తాయి. ఇది తెలుగుదేశం పార్టీ తప్పిదం కూడా ఇలాంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వడం. ఏదో పీకేస్తాడు, పోటేస్తాడని చెప్పేసి ఆ ఉద్యమం సందర్భంగా ఆయన ఉద్యమంలో పనిచేశాడు, అదొకడు కండవ నెత్తి గప్పుకుని చూస్తుంది. కాబట్టి ఒక ఉద్యమం ముసుగులో ఆయన రాజకీయ నాయకుడు అవతారం ఎత్తాడు, అంతే తప్ప ఈజ్ నాట్ యాక్చువల్ పొలిటీషియన్ కూడా. సరే, ఆయన వ్యవహారం ఎక్కడ జరుగుతుంది, తెలుగుదేశం పార్టీలో ఏదేమైనప్పుడు కూడా క్రమశిక్షణకు ఉల్లంఘన జరిగితే ఖచ్చితంగా వాళ్ళపై చర్య తీసుకుంటుంది. వాళ్ళు ఎంతటి పెద్దవాళ్ళైనా కానీ, ఏ స్థాయిలో ఉన్నవారైనా కానీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళపై చర్య ఉంటుంది. ఇప్పుడు ఆయనకు అల్టిమేటం ఇచ్చారంటే ఒక అల్టిమేట్ కూడా ఇచ్చారు, క్లియర్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. పార్టీ సిద్ధాంతాలు, పార్టీ లైను, ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం నువ్వు పనిచేయాలా. సిస్టమ్ని వదిలి నువ్వు అవుట్ ఆఫ్ ద సిస్టమ్ వర్క్ చేస్తే మాత్రం నీ మీద చర్యలు ఉంటే చెప్పారు. ఇప్పటికైనా ఒక లాస్ట్ ఛాన్స్, చేసిన ఎన్ని తప్పులు తెలుసుకొని ఖచ్చితంగా. నేను చూశారు కదా నందిగామ పర్యటన, ఆయన పట్టించుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఆయన అది దూరంగా ఒక్కడే ఒంటరిగా అలా నుంచి చూస్తూ చాలా నిస్సహాయంగా వెళ్ళిపోయారు. అది స్వయంకృత అపరాధం ఆయన చేసుకున్నది కదా. అట్లా నిన్ను ఒక అనామకుడు తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నీకు ఎమ్మెల్యేని గెలిపించిన తర్వాత ఆ కృతజ్ఞత భావం నీలో ఉండకూడదా? చంద్రబాబు నాయుడు గారికి నువ్వు అల్టిమేట్ ఇస్తావా? ఎవరికి నువ్వు హెచ్చరించేది? 48 గంటలు నేను చూస్తలేవు, రాజీనామా చేస్తా పో. చాలామంది లైన్లో నిల్చున్నారు, నీళ్ళంటాడు పోతే ఇంకా 100 మంది వస్తారు. ఎవడు పోతేనో ఎవడు ఉంటేనో ఉండేది కాదు. తెలుగుదేశం పార్టీ ఒక వ్యవస్థ, ఒక సంకల్పంతో పెట్టినటువంటి పార్టీ. అది ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది పోతుంటారు. ఇలాంటి ఎంతోమంది నాయకులను తయారు చేసినటువంటి పార్టీ అది. ఇదంతా ఓకే, కానీ పిఠాపురం వర్మ గారి విషయం ఏంటండి? ఆయన ఏమో నాగబాబు గారు శుభవాని ఏదో ప్రారంభోత్సవానికి వెళ్తే ఆయనకి వ్యతిరేకంగా నినాదాలు చేయించడం, ఈయన ఎక్కడ కనపడలే. కానీ సీన్ 2 రోజులు వాళ్ళ ఆయన సోదరుడు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసే కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు వెళ్ళారు పాపం. ఆయన వెళ్తే ఆ ప్రొటెస్ట్ ఏంటి, దీన్నేమో వైసీపీ అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో ఇంకా హైలైట్ చేయటం ఏంటి? ఇంత అవసరం ఏమైనా ఉంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, ఎందుకని ఆ గ్యాప్ పెంచుకుంటా పోతున్నారు? కార్యకర్తలు, కింది స్థాయి కార్యకర్తలు ఒక ఆవేదన ఉంటే ఎవరో నినాదాలు ఇచ్చారు తప్ప వర్మ గారు అటెండ్ అవుతున్నారు కదా. వర్మ గారి కార్యక్రమాలు అటెండ్ అవుతున్నారా లేదా? ఎక్కడ నాగబాబు గారు ఆయన ఫేస్ టు ఫేస్ కూర్చున్నది ఎక్కడ ఉంది? ఈ నాగబాబు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు వచ్చే కార్యక్రమంలో ఏదైనా ఉంటే ఖచ్చితంగా వర్మ గారు వస్తారు. దాంట్లో ఏం లేదు, అది ఏది లేనిది ఏదో భూతద్దంలో చూపించి ఏదో అయిపోతుంది ఇద్దరి మధ్యలో అంటే. ఇద్దరి మధ్యలో వైరమే లేదు. ఇంకా వాళ్ళ అవకాశాల గురించి చూస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బహుశా రాజ్యసభ కూడా ఇవ్వచ్చానికి. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? వైసీపీకి ఇంకేమి ఇవ్వలేదు, ఇంకేమి వాళ్ళ కలుపుమంట, వాళ్ళ కడుపు మంటతోటి ఇప్పుడు ఏమవుతుందా అని చెప్పేసి ఇద్దరి మధ్యలో వైరం పెట్టాలా, ఇద్దరి మధ్య కొట్లాడితే వీళ్ళు నాకు అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పేసి. దాని బదులు వాళ్ళ ఉన్న ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపించి ప్రజా సమస్యలను స్పందించమని చెప్పేసి అది చెప్తే ప్రజలు హర్షిస్తారు. అది వదిలేసి అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేసి జనసేన మధ్యలో తెలుగుదేశం పార్టీ మధ్యలో ఏమో జరుగుతుంది, ఇద్దరు విడిపోబోతున్నారు, ఇద్దరిలో అగ్గి రాగుతుంది, ఇవన్నీ ఎందుకండి? మాలో లేని విభేదాలు మీకెందుకు? ఇట్ ఈస్ అవర్ ఇంటర్నల్ ఇష్యూ. వర్మ గారికి మేము అకామిడేట్ చేస్తా అని చెప్పాము, ఫస్ట్ లిస్ట్లో ఎమ్మెల్సీగా అకామిడేట్ ఇస్తాను. బహుశా ఇంకా బెటర్ స్థానం ఇస్తావచ్చు, దానికి ఎందుకు? ఇప్పుడు అయిపోయింది ఆ ప్రభుత్వం, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా. వర్మ గారిని అట్లా ఆ దిశగా మీరు కన్విన్స్ చేసుకోండి, పిలిపించి మాట్లాడుకోండి. ఖచ్చితంగా చేసుకుంటామండి. వర్మ గారు మా యొక్క కీలక నాయకుడు. మీరు ఇందాక అన్నారు చూసారా ఒక మాట, ఇది అందరూ అంగీకరించాల్సింది. దేశవ్యాప్తంగా డిసిప్లిన్ ఉండి 1 కోటి మంది సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ మీది. ఏది జాతీయ పార్టీలు మినహాయించండి, నేను చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ అవుట్ ఆఫ్ ద డిసిప్లిన్, అవుట్ ఆఫ్ ద పార్టీ లైన్ దాటితే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు. వర్మ గారు ఇప్పటివరకు ఆయన స్వయంగా ఇప్పటివరకు పార్టీ లైన్ ఉల్లంఘించలేదు. కార్యకర్తలు ఉంటుందండి, వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, ఎవరో ఒకరు నినాదాలు చేస్తారు, దానివల్ల వర్మ గారు చేసినట్ట అట్లా కాదు కదా. కార్యకర్తల అభిమానం ఉంటుంది, అందరినీ. లక్ష్మీకాంత్ గారు సో మొత్తం క్లారిటీ ఇచ్చారు కదా, వర్మ గారు చేయట్లేదు కాబట్టి మీరు పెద్ద పట్టించుకోకల్లా, మీ కార్యకర్తలు ఆవేదన చెంది మనోవేదనకు గురి కావాల్సిన అవసరం కూడా లేదు. చూశారు కదా నిన్న మొన్న ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ టీడీపీ అంటారా, మరి వర్మ గారి సపోర్టర్స్ అంటారా,
వాళ్ళు వచ్చి నినాదాలు చేయటం. ఇప్పుడు వర్మ గారి సపోర్టర్స్ ఇప్పుడు ఎలక్షన్ అప్పటి నుంచి కూడా వాళ్ళు చేసిన రచ్చ ఏంటి అనేది మీరు మీడియా సాక్షిగా చూస్తూనే ఉన్నారు. వర్మ గారికి సంబంధించిన